రాష్ట్ర ప్రభుత్వం నోరు తెరిస్తే ప్రజాపాలన ప్రజాపాలన అంటుంది. ప్రజల కోసం, ప్రజల సమగ్ర అభివృద్ధి కోసం పరిపాలన చేస్తే దాన్ని ప్రజాపాలన అంటారు. కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో మేము అధికారంలోకి వస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% రిజర్వేషన్ ఇస్తామని చెప్పారు. బీసీల కులగణన చేస్తామని చెప్పారు. సమగ్ర కుటుంబ సర్వే చేసి బీసీల లెక్కలు తక్కువ చూపించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అది పురపాలక ఎన్నికలు కావచ్చు, సర్పంచ్ ఎన్నికలు కావచ్చు, 42% రిజర్వేషన్ అమలు చేయలే. పనికిరాని ఆర్డినెన్సులు, చెల్లని జీవోలు తీసుకొచ్చి ఓ సంవత్సర కాలం బీసీల భావోద్వేగాలతో చెలగాటమాడి కోర్టుల మీద నెపం నెట్టి బీసీలకు తీరని అన్యాయం చేశారు రాజకీయంగా. ఇక రైతుల విషయానికి వస్తే మేము అధికారంలోకి రాగానే రైతు భరోసా పథకం పేరు మీద మేము ఎకరాకు సంవత్సర కాలానికి 15,000 రూపాయల పెట్టుబడి సాయం అందిస్తాం అన్నారు. అంటే ఎకరాకు ఒక్క పంటకి 7,500 అన్నారు. అధికారంలోకి రాగా అందాడే మీనమేషాలు లెక్క పెట్టి ఎకరాకు 6,000 ఇచ్చారు. అది కూడా ఎప్పుడు సకాలంలో అందలేదు. ప్రస్తుతం ఈ యాసంగి సీజన్ తీసుకుంటే డిసెంబర్ చివరి వారం నుంచే వరి నాట్లు మొదలైనవి. రాష్ట్రం అంతా వరి నాట్లు పూర్తయినాయి. చాలా వల్ల కలుపులు కూడా తీసిరు. అయినా నేటి వరకు మరి రైతు భరోసా నిధులు రైతు ఖాతాలో పడలేదు. ఎప్పుడైతే కరిగట్లు మొదలై నాట్లేసే సీజన్ ఉంటుందో అప్పుడు రైతులకు రైతు భరోసా నిధులు అందిస్తే సకాలంలో పెట్టుబడికి అవసరం వస్తుంది. సకాలంలో ప్రభుత్వం పెట్టుబడి నిధులు అందించకపోవడం వల్ల రైతులు మరి మధ్యవర్తులను ఆశ్రయించి వడ్డీ వ్యాపారులతోన 3-4 రూపాయల మెత్తికి తెచ్చుకోవడం జరిగింది. అయినా నేటి వరకు కూడా రైతులు ఎదురు చూసి కండ్ల కాయలు కాసినాయి కానీ ప్రభుత్వం నిధులు విడుదల చేయలే. ఇక మేము అధికారంలోకి వస్తే ఆసరా పింఛన్ 2,000 ఉన్న వాళ్ళకి 4,000 చేస్తాం. 4,000 పింఛన్ తీసుకుంటున్నాం. వికలాంగులకు 6,000 చేస్తామన్నారు. మహిళలకు 2,500 ఇస్తామన్నారు. 2,500 పథకం అమలు కాలే. ఆసరా పెన్షన్ 4,000 పెంచలే. వికలాంగుల పెన్షన్ 6,000 కాలే. ఈ వర్గాల ప్రజలు కూడా ఎవరు సంతోషంగా లేరు. ఇక విద్యార్థుల విషయానికి వస్తే అమ్మాయిలకు స్కూటీలు ఇస్తాం, అబ్బాయిలకు ల్యాప్టాప్లు ఇస్తాం, వాళ్లకు నగదు బహుమతులు ప్రోత్సాహకరంగా అందిస్తాం అని చెప్పారు. అది అమలు కాలే. మేము అధికారంలోకి రాందాడే ర్యాంకులతో సంబంధం లేకుండా ప్రతి బీసీ విద్యార్థికి పూర్తి స్థాయి ఫీజు రింబర్స్మెంట్ నిధులు అందిస్తామని చెప్పారు. గత బకాయిలతో పాటు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఈ 2 ఏళ్ల బకాయిలు కూడా కలిపి దాదాపు 8,000 కోట్ల ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు అట్టే నిలిచిపోయినాయి. చాలామంది ప్రైవేట్ కళాశాలల యాజమాన్యం కళాశాలలు బంద్ చేసుకుంటూ ఉన్నారు. విద్యార్థుల బతుకులు రోడ్డు మీద పడతా ఉన్నాయి. అసలు అయినా రాష్ట్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. ఇక గురుకుల పాఠశాలల విషయం తీసుకుంటే చాలా హాస్టళ్లలో ఫుడ్ పాయిజన్ కావడం, విద్యార్థులు అస్వస్థత గురి కావడం, ఆసుపత్రుల పాలు కావడం, ఎక్కడ మార్పు లేదు. అంటే విద్యా వ్యవస్థ మీద ఎక్కడ కూడా ముఖ్యమంత్రి దృష్టి పెట్టడం లేదు. నిష్ణాతులైన వ్యక్తులను విద్యాశాఖ మంత్రిగా కేటాయిస్తే ఆ విద్యా వ్యవస్థలో ప్రక్షాళన జరుగుతుంది. మూస పద్ధతిలో కాకుండా ఆధునాతన కాలానికి తగిన విధంగా విద్యా వ్యవస్థలో ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. దాని మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఈ పట్టి చదువులు కాదు, చదువుకుంటూనే ఉపాధి పొందే విద్యను తీసుకురావాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. మరి ఈ నెల 20వ తారీఖు కేటాయించే వార్షిక బడ్జెట్లో విద్యారంగానికి 20% రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలని మేము బీసీ జాగృతి సేన తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇక ఇదొక్కటే కాదు, ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు ఇచ్చింది ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ. అధికారంలోకి వచ్చినాక జనాలకు సున్నా చూపించింది. నోరు తెరిస్తే మంత్రులు కానీ ముఖ్యమంత్రి కానీ ప్రజాపాలన 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 అంటారు. ఇది ప్రజాపాలన కాదు, ప్రజా వ్యతిరేక పాలన. రైతులు సంతోషంగా లేరు, మహిళలు సంతోషంగా లేరు, బీసీలు సంతోషంగా లేరు. ఇక మా దళిత సోదరులకు
గత ప్రభుత్వం 10 లక్షలు దళిత బంధు ఇస్తుండే మేము 12 లక్షలు ఇస్తామన్నారు. నేటి వరకు దాన్ని ఊసెత్తింది లేదు. మళ్ళా అంటే ఏ సబండ వర్గాల ప్రజలు కూడా అన్ని సబండ వర్గాల ప్రజలు ఎవ్వరు కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో సంతోషంగా లేరు. ప్రభుత్వం తీరు నేటికైనా మార్చుకోవాలి. తీరు మార్చుకోకపోతే వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పి గద్దె దింపడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ప్రజలు మార్పు కోరుతూ ఉన్నారు. అంటే మేము ప్రజారంజకమైన పాలన చేస్తున్నాం, సర్పంచ్ ఎన్నికల్లో అధిక సీట్లు మాకే వచ్చినాయి, పురపాలక ఎన్నికల్లో మాకే వచ్చినాయి అంటున్నారు. అధికార పార్టీకి అస్త్రశస్త్రాలు ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. కొన్ని వ్యవస్థలను తమ గుప్పెట్లు పెట్టుకొని ఎన్నికలకు తమకు అనుకూలంగా మార్చుకునే అవకాశం ఉంటుంది. వచ్చే జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా వారికి అనుకూలంగా అధిక సీట్లు రావచ్చు. కానీ అసెంబ్లీ ఎన్నికల్లో 12 సీట్లు దాటి కాంగ్రెస్ పార్టీకి రావడం జరిగే పని కాదు. ఖచ్చితంగా సబండ వర్గాల ప్రజలు కాంగ్రెస్కు తగిన బుద్ధి చెప్పడానికి అయితే సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం తీరు మార్చుకొని విద్యా వ్యవస్థ మీద కావచ్చు, కామారెడ్డి బీసీ డిక్లరేషన్ అమలు విషయం కావచ్చు, ఇతరత్ర అన్ని విషయాల్లో ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజారంజక పాలన కొనసాగిస్తే తప్ప ఇలా ప్రజా వ్యతిరేక పాలన చేస్తే మాత్రం ప్రజలు క్షమించరు. కాబట్టి ప్రభుత్వం ప్రజల ఆలోచనకు విధంగా ప్రజల అవసరాలకు అనుగుణంగానే పాలన చేయాలి. తమకు నచ్చినట్లే పాలన చేస్తాం. మేము ప్రభుత్వ భూములను అడ్డగోలుగా అమ్ముకుంటాం, మేము దాచుకుంటాం అంటే ప్రజలు మాత్రం తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉంటారు.